బీసీ రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే గత 20 నెలలుగా కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేదని ప్రశ్నించారు. బీసీ ఓట్ల కోసం స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆచరణ కాని హామీలతో డ్రామా మొదలుపెట్టిందని మండిపడ్డారు. ఆర్టికల్ 200 ప్రకారం బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ కాదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతుందన్నారు. బీసీలను మభ్యపెట్టే కుట్రకు కాంగ్రెస్ తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణలోని బీసీ ప్రజలందరూ గ్రహించాలని చెప్పి ఈ కపట నాటకాన్ని, ఈ బూటకు నాటకాన్ని గ్రహించాలని చెప్పి మేము మా తెలంగాణ ప్రజలకు, మా ఆందోళన నియోజకవర్గంలో బీసీ మిత్రులందరూ కూడా నేను విన్నవించుకుంటాను. బీసీలు 42% కాదు, బీసీలు 50% ఈ రాష్ట్రంలో ఉంటారు. నువ్వు చేసిన జనాభా లెక్కలు తప్పు. ఒక శాస్త్రీయపరంగా నీ జనాభా లెక్కలు జరగలేదు. ఈ జనాభా లెక్కలు చేయడంలోనే అశాస్త్రీయంగా ఉన్నది. ఈ 42% ఎట్లయితుంది? మేము అదే డిమాండ్ చేస్తున్నాం. బీసీలు రాష్ట్రంలో 50% ఉంటారు. 50% రిజర్వేషన్ కావాలంటే పూర్తి స్థాయి జనగణన జరగాలి. అప్పుడు సాధ్యమవుతుందని చెప్పి నిన్న కేబినెట్ సూపర్ కమిటీ ఒకటి నిర్ణయం చెప్పింది. ఇది చెల్లదు, రాష్ట్ర ప్రభుత్వం చేసే జనగణన చెల్లదని కూడా చెప్పింది. మరి ఏ ప్రాతిపదికన మీరు 42% డిసైడ్ చేసిండ్రు? సరే చేసిండ్రు. అది కూడా ఏంటంటే మొత్తం ఏంటంటే ప్రజల్ని ఏదైనా నమ్మించవచ్చు, ప్రజలు మేము చెప్పే మాటలు వింటారు, ప్రజలకు అందమైన రీతిగా చెప్తే వింటారు అని ఒక కాన్సెప్ట్తో మీరు ఇంకా పోతున్నారు. ప్రజలు చాలా అలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు మీ మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి జరిగిన విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అందరం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం 42% కాదు, జనాభా ప్రకారం బీసీలకు ఎంత వాటా వస్తుందో రిజర్వేషన్లలో అంత వాటా వచ్చేంత వరకు మేమందరం కలిసి కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హామీస్తూ, అందరం కూడా ఎవరైతే బీసీలో ఉన్న కులాలు, ఉపకులాలు అందరూ కూడా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు న్యాయం జరగాలి,